అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాంసప్రియులను హడలెత్తిస్తుంది బర్డ్ ఫ్లూ వ్యాధి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బర్డ్ ఫ్లూ అన్న వ్యాధి పట్ల ప్రజలు కూడా చాలా గందరగోళానికి, అయోమయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. అసలు చికెన్ తినేటువంటి ప్రతి ఒక్కరు కూడా తినాలా వద్దా అన్న సందేహం, అనుమానాలతోటి గడుపుతున్నటువంటి క్షణాలు అయితే రాష్ట్రంలో కనబడుతున్నాయని చెప్పాలి. ఏదైతే బర్డ్ ఫ్లూ సంబంధించి మనతో పాటు పెథాలజీ డిపార్ట్మెంట్ ఆనంద్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఒకసారి సార్ అడిగి ఈ యొక్క బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు దీన్ని మాంసం ప్రజలు ఎలా తినచ్చా తినకూడదా, అసలు ఏంటి ఈ యొక్క వ్యాధి లక్షణాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క చికెన్ తినాలంటే భయపడుతున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు చికెన్ తినాలి అనేసి అన్నది చికెన్ ప్రియులకి సహజం, ఈ ఆందోళన అన్నది. కానీ చికెన్ శుభ్రంగా తినచ్చు, ప్రొవైడెడ్ వాటిని శుభ్రంగా కుక్ చేసుకోవాలి. ఆ కుకింగ్ మన తాలూకా కుకింగ్ హ్యాబిట్స్ ఫుల్గా బాయిల్ చేసినవే తింటూ ఉంటాం. అందు గురించి ఫుల్గా బాయిల్ చేసిన ఏ ఫుడ్ అయినా కూడాను తినడంలోనే ఏమాత్రం అపోహ లేదు, తినొచ్చు. కానీ ఈ బర్డ్ ఫ్లూలోని ఏవైతే ఆ చుట్టుపక్కల మీకు అనుమానాలు ఉన్నాయో అలాంటి బర్డ్స్ ఫార్మర్స్ తెచ్చి వీటిని ఏమో తక్కువ రేటుకు అంటే అవి కంటామినేట్ ఉందా, చనిపోకుండా బతికే ఉన్నాయా, బతికున్న వాటిని ఏమో మనం ఎదురకుండానే కట్ చేస్తే వాటిని శుభ్రంగా పట్టుకెళ్ళి కుక్ చేసుకుని తినండి. అలాగే ఎగ్స్ను కూడాను శుభ్రంగా కొంతసేపు సాల్ట్ వాటర్లో పెట్టినా కూడాను ఏమాత్రం మన తాలూకా అనుమానం ఉన్నా కూడా ఆ సాల్ట్ వాటర్ అది డిస్ఇన్ఫెక్టెంట్ కింద పనిచేస్తుంది. ఆ తర్వాత పూర్తిగా బాయిల్ చేసుకోండి, బాయిల్ చేసుకుని తినండి. ఆ పూర్తిగా బాయిల్ అయిందా లేదా అన్నది కూడాను టెస్ట్ చేయడానికి మీరు ఎగ్ను ఉడికిన తర్వాత మామూలు టేబుల్ మీద తిప్పితే అది తిరగదు. హాఫ్ బాయిల్డ్ అయితే లోపల లిక్విడ్ ఉంటుంది కాబట్టి అది తిరుగుతూనే ఉంటుంది. ఇలా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అందుకు తినడానికి మీరు ఎక్కడా కూడాను చీకు చింత లేకుండా తినచ్చు. ఫుల్లీ బాయిల్డ్ మీట్, ఫుల్లీ బాయిల్డ్ ఎగ్స్. అండ్ ఈ వ్యాధి బారిన లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా మోర్టాలిటీ వస్తుంది, ఏ లక్షణం చూపించకుండానే. ఎందుకంటే వాటి తాలూకా శ్వాసకోశలోని రక్తం గడ్డ కట్టేసి అడ్డు ఉంటుంది. అప్పుడు ఊపిరి పీల్చుకోలేకపోవడం వలన వెంటనే చనిపోతూ ఉంటాయి. అండ్ చనిపోవడం కూడాను 100% మోర్టాలిటీ అన్నది వీటిల్లో కనిపిస్తుంది. వేరే వ్యాధి పడిన వీటిల్లో అయితే అంత మోర్టాలిటీ ఉండదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అవి సఫర్ అవుతూ ఉంటాయి. కానీ ఆ 4-5 రోజుల తర్వాత చనిపోవడం అన్నది ఉంటుంది. ఎందుకంటే వాటికి వ్యాధి నిరోధక టీకాలు అవన్నీ కూడా వేస్తుంటారు కాబట్టి అవి కొంచెం వరకు తట్టుకోగలవు. కానీ ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూలో ఎలా ఉంటుంది అంటే వ్యాధి నిరోధక టీకాలు వేరే వాటికి వేస్తూ ఉంటారు, ఈ వ్యాధికి మాత్రం టీకాలు వేయరు. ఈ వ్యాధిని బాధపడుతున్నాయంటే వేరే వ్యాధుల వలన కూడాను ఈ వ్యాధి ప్రబలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానివలన 100% మోర్టాలిటీ అన్నది కనిపిస్తుంది. సార్, అయితే ఏదైతే ఈ పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యంతో కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా పోల్ట్రీ రైతులు ఎలా ఉన్నారు అనేసి అంటే చనిపోయిన వాటిని వెంటనే పూడ్చిపెట్టాలి. లోపల వరకు గోతులు తీయాలి, గోతు తీసి అందులో పూడ్చిపెట్టాలి. పైన ఏమో బ్లీచింగ్ పౌడర్ వేసి కంప వేస్తే అప్పటికి అక్కడ ఇవి కుక్కలు అవి రావు. ఒకవేళ కంప వేయకుండా మీరు బ్లీచింగ్ పౌడర్ వేసి సగం తవ్వి ఉంచితే ఈ కుక్కలేమో వాటి ఆ వాసనకు అట్రాక్ట్ అయ్యి పైకి తీసి అవి ఇంకో చోట కంటామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, వాళ్ళ ఫామ్స్లోనే ఎవరైతే అటెండర్స్ వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇంకో హెల్దీ ఫామ్స్లోకి వెళ్లకుండా చూడాలి. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడాను ముక్కుకి మాస్కులు అవి వేసుకుని వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎయిర్ కూడా ఎయిర్ కంటామినేషను, వాటర్ కంటామినేషను, ఫీడ్ కంటామినేషన్, ఈ మూడింటి ద్వారా కూడాను ప్రబలడానికి అవకాశాలు ఉంటాయి. అందుకు ఈ జాగ్రత్తలు ఫార్మర్స్ తీసుకుంటే వెహికల్స్ వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్, ఎందుకంటే ప్రతి ఫామ్స్లోనే అక్కడ ఫుట్ బాత్స్ పెడుతూ ఉంటారు ఆర్గనైజ్డ్ ఫామ్స్లో. ఆ ఫుట్ బాత్స్లోనేమో డిస్ఇన్ఫెక్టెంట్స్ వేస్తారు. అందులో కాళ్ళు కానీ వెహికల్స్ కానీ శుభ్రంగా వాటిని వాష్ చేసి వెళ్తే బయట ఉన్న తాలూకా ఏదైనా కంటామినేట్ ఉన్నా అవన్నీ కూడా పోతాయి, లోపల హెల్తీగా వెళ్తాయి. అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు సేమే పాటిస్తే బయటకు కూడాను ఏమీ ప్రబలడానికి అవకాశం లేకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు రైతులందరూ కూడా తీసుకుంటే ఏమాత్రం కూడాను సందేహం లేకుండా వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా ఏదైతే ఎగ్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఇన్ కేస్ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నటువంటి వాటిని తింటే మనిషికి ఏదైతే మానవులకి దాని యొక్క ఎఫెక్ట్ ఏ రకంగా ఉండొచ్చు అని భావించవచ్చు? యాజ్ సచ్ మీకు ఏమో ఈ మనిషికి వీటిని బాయిల్ చేసిన తింటే ఏమీ రాదు. ఈ కన్జ్యూమ్ చేసిన వలన దానివలన ఏమీ పర్వాలేదు మన కుకింగ్ సిస్టంలో. అది ఎప్పుడు వస్తుంది అంటే
మన తాలూకా పిగ్స్ ద్వారా హ్యూమన్కి రావడానికి అవకాశం. ఆ పిగ్స్ పాపులేషన్ అన్నది కంటామినేషన్ లేకుండా అక్కడ చూసుకోవాలి. ఎంత వేడి శాతంలో ఇదొక 100 degrees పైన మనం బాయిల్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట. అది ఇప్పుడు ఇంకా రానున్నటువంటి రోజుల్లో మనకు సమ్మర్ కూడా ఇంకా స్టార్ట్ అయ్యేటువంటి సీజన్ అయితే ఈ వేడి దీని తీవ్రత చలి తీవ్రత ఏ రకంగా ఈ యొక్క వ్యత్యాసాలు దీనివల్ల ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది? చలి తీవ్రత ఉన్నది అంటే ఈ వైరస్ ఏమో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే వేడి వస్తూ ఉంటుందో దీని తాలూకా ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. పూర్తిగా ఎండాకాలంలో అసలు ఇది కనిపించదు. ఎండా చలి మధ్యలోనే ఎలా ఉంటుంది అంటే తేమ శాతం ఎక్కువ వాతావరణంలో ఉన్నది అంటే శ్వాస సంబంధమైన వ్యాధి రావడానికి అవకాశం. ఆ శ్వాస సంబంధం అన్నది అది వేరే డిసీజ్ కూడా మైకోప్లాజ్మా, అది హ్యూమిడిటీ ఎక్కువైతే మైకోప్లాజ్మా అన్నది వస్తుంది. కానీ దీనికే అనుమానం పడిపోతూ ఉంటారు. అందుకు పోస్ట్ మార్టం కానీ అక్కడ వైద్యుల తాలూకా సలహా తీసుకుని ఇదా కాదా అని నిర్ధారణ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనం చూస్తున్నాం జనరల్గా మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే చికెన్ ఆల్మోస్ట్ మనం బాగా ఉడికించి ఏదైతే 100 degrees 80 degrees సెంటీ దీంతో ఉడికించుకొని తినేటువంటిది ఏమీ కాదు. ఖచ్చితంగా ఏదైతే తినేటువంటి మనం ఉడికించుకునేటువంటి విధానం కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అదే రకంగా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేసి కూడా డాక్టర్ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బర్డ్ ఫ్లూ అన్నది అది కేవలం దాని ప్రభావం బర్డ్స్కి దీనికి ఆ కోళ్ళకు మాత్రం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ యొక్క వైరస్ ఏదైతే మనిషికి చూపించేటువంటి ప్రమాదం పెద్దగా ఉండదు. ఏదైతే మన ఇండియన్ స్టైల్లో మనం తినేటువంటి విధానం చాలా వరకు మనకు సేఫ్ అనే చెప్పాలి. ఏదైతే మనం ఉడికించి తినేటువంటి ఆ ఉడికించడం వల్ల పూర్తి స్థాయిలో ఆ యొక్క వైరస్ అనేది పూర్తిగా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయాందోళనకు లోనవలసిన అవసరం లేదనేసి కూడా డాక్టర్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.